నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఒకప్పుడు బ్యాంక్ అధికారులు లాటరీలు కేవైసీ అప్డేట్ పేరుతో మోసాలు చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ శాఖలు, సైన్యం, పోలీస్ విభాగాలు, డిఫెన్స్ సంస్థలు, ప్రముఖ కంపెనీల పేర్లను కూడా ఉపయోగిస్తూ నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన ఘటన అందరినీ ఆలోచింపచేస్తోంది. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పేరుతో ఒక కంపెనీ సేల్స్ మేనేజర్ను నమ్మించి సైబర్ నేరగాళ్లు ఏకంగా 4 లక్షల రూపాయలు కాజేశారు. ఈ కేసు కేవలం ఒక వ్యక్తి మోసపోయిన ఘటన మాత్రమే కాదు, ప్రభుత్వ సంస్థల పేర్లు వినగానే ఎలాంటి సందేహం లేకుండా నమ్మే మనస్తత్వాన్ని సైబర్ నేరగాళ్లు ఎలా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారో చెప్పే మరో ఉదాహరణ ఇది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రముఖ కంపెనీలో వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ కు సంబంధించిన సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. గత నెలలో ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తనను కుల్దీప్ సింగ్ గా పరిచయం చేసుకుంటూ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఆ సరఫరా కాంట్రాక్ట్ ను మీ కంపెనీకే ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పాడు. ఇక డిఫెన్స్ సంస్థ నుంచి పెద్ద ఆర్డర్ వస్తోందని వినగానే బాధితుడు కూడా ఎంతో ఆనందపడ్డాడు. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే కాంట్రాక్టులు ప్రతిష్టాత్మకమైనవే కాకుండా ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటాయి. ఇదే అవకాశాన్ని సైబర్ నేరగాళ్లు తెలివిగా ఉపయోగించుకున్నారు. మొదట పెద్ద మొత్తం అడగకుండా బాధితుడి నమ్మకాన్ని సంపాదించడమే వారి లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాంకు ఖాతాను వెరిఫై చేయాల్సి ఉందని చెబుతూ కేవలం ₹10 ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు. బాధితుడు ఆ మొత్తం పంపగానే కొద్దిసేపట్లోనే అతని ఖాతాలోకి ₹20 తిరిగి జమ చేశారు. ఈ చిన్న ట్రాన్సాక్షన్ బాధితుడిలో పూర్తి నమ్మకాన్ని కలిగించింది. నిజంగానే డిఫెన్స్ విభాగం నుంచి కాల్ వచ్చిందని, ప్రక్రియ మొత్తం అధికారికంగానే జరుగుతుందని అతను భావించాడు. ఇదే సైబర్ నేరగాళ్ల అసలు వ్యూహం. చిన్న మొత్తాలను పంపించి నమ్మకం కల్పించడం, తర్వాత భారీ మొత్తాలను దోచుకోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తున్న మోసాల పద్ధతి. ఆ తర్వాత అసలు నాటకం మొదలైంది. ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన పెద్ద ఆర్డర్ కావడంతో ₹2 లక్షలకు సమానమైన సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా చెల్లించాలని నేరగాళ్లు చెప్పారు. డిఫెన్స్ విభాగానికి సరఫరా చేసే ప్రతి కంపెనీ ఇలాంటి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని కూడా నమ్మించారు. ప్రభుత్వ సంస్థ పేరు వినగానే ఎలాంటి అనుమానం రాకుండా బాధితుడు ₹1,99,995ను వారు చెప్పిన ఖాతాలో జమ చేశాడు. డబ్బు అందుకున్న తర్వాత కూడా మోసగాళ్లు అక్కడితో ఆగలేదు. మరికొంతసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేసి మీ డిపాజిట్ మొత్తం తిరిగి రీఫండ్ అవుతుందని, సిస్టంలో చిన్న సమస్య ఏర్పడిందని, మరోసారి ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. రిఫండ్ వస్తుందనే ఆశతో బాధితుడు మరోసారి అదే మొత్తాన్ని బదిలీ చేశాడు. ఇలా 2 విడతల్లో దాదాపు ₹4 లక్షల వారి ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. డబ్బు పంపించిన తర్వాత మళ్లీ ఆ వ్యక్తిని సంప్రదించే ప్రయత్నం చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మెసేజ్లకు స్పందన లేదు. అప్పుడే బాధితుడికి తాను సైబర్ మోసానికి గురైనట్లు అర్థమైంది. వెంటనే మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డబ్బు ఏ ఖాతాలకు వెళ్లింది, ఏ రాష్ట్రం నుంచి కాల్స్ వచ్చాయి, ఈ ముఠా వెనుక ఎవరు ఉన్నారు అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనలో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కేవలం ఓటీపీలు అడగటం లేదా బ్యాంకు వివరాలు తెలుసుకోవటం మాత్రమే కాదు, వ్యాపార ఒప్పందాలు, టెండర్లు, ప్రభుత్వ కాంట్రాక్టులు, డిఫెన్స్ ప్రాజెక్టులు, కార్పొరేట్ డీల్స్ వంటి అంశాలను కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా చిన్న మధ్య తరహా కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ శాఖల పేర్లు చెప్పి భారీ ఆర్డర్లు ఇస్తామని నమ్మిస్తున్నారు. ముందుగా చిన్న మొత్తం ట్రాన్స్ఫర్ చేసి నమ్మకం కల్పించడం, తర్వాత సెక్యూరిటీ డిపాజిట్, రిజిస్ట్రేషన్ ఫీజు, టెండర్ ఫీజు, జీఎస్టీ వెరిఫికేషన్, బ్యాంక్ ప్రాసెసింగ్ ఛార్జీలు వంటి పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నారు. సైబర్ భద్రతా నిపుణుల ప్రకారం ఏ ప్రభుత్వ శాఖ, సైన్యం, ఎయిర్ ఫోర్స్, నేవీ, రైల్వే లేదా ప్రభుత్వ సంస్థ కూడా వ్యక్తిగత ఫోన్ కాల్ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించమని చెప్పదు. అన్ని అధికారిక ప్రక్రియలు ప్రభుత్వ వెబ్సైట్లు, ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్స్ లేదా అధికారిక ఈమెయిల్ ద్వారానే జరుగుతాయి. ఎవరైనా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేయమంటే అది మొదటి హెచ్చరికగా భావించాలి. అలాగే చిన్న మొత్తాన్ని పంపించి తిరిగి ఎక్కువ మొత్తం పంపించడం కూడా ఒక మోసపూరిత వ్యూహమే. దీనివల్ల బాధితుడు పూర్తిగా నమ్మకం పెంచుకొని తర్వాత భారీ మొత్తాన్ని కోల్పోతాడు. ఇటీవల దేశవ్యాప్తంగా ఇలాంటి మోసాలు గణనీయంగా పెరిగిపోతున్నాయని కేంద్ర సైబర్ భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. డిఫెన్స్, ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, పోలీస్ శాఖలు, మున్సిపల్ కార్పొరేషన్ పేర్లతో కూడా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ముందుగా సంబంధిత సంస్థ అధికారిక వెబ్సైట్లో వివరాలు పరిశీలించాలి. కాల్ చేసిన వ్యక్తి వివరాలను అధికారిక నెంబర్ల ద్వారా నిర్ధారించుకోవాలి. ప్రభుత్వ సంస్థ పేరుతో వచ్చిన ఈమెయిల్ నిజమైనదేనా అని డొమైన్స్ పరిశీలించాలి. వ్యక్తిగత ఖాతాలకు డబ్బు పంపకూడదు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులను లేదా జాతీయ సైబర్ హెల్ప్ లైన్ 1930ను సంప్రదించాలి.
మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే కొన్నిసార్లు డబ్బును ఫ్రీజ్ చేసి తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఘటన ప్రతి వ్యాపారవేత్తకు ఒక పెద్ద హెచ్చరిక. పెద్ద ఆర్డర్ వస్తుందనే ఆశ, ప్రభుత్వ సంస్థ పేరు, చిన్న మొత్తంతో నమ్మకం కల్పించడం వంటి ఎత్తుగడలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మోసపోవద్దు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరగాళ్ల పద్ధతులు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. అందుకే ప్రతి ఆర్థిక లావాదేవీలో అప్రమత్తత, అధికారిక ధృవీకరణ, డిజిటల్ అవగాహన మాత్రమే మనకు నిజమైన రక్షణగా నిలుస్తాయి.